వేషం కాంగ్రెస్ ని మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుతో మమ్మల్ని కలిపినట్టు మాట్లాడుతుంది. ఆవిడ చంద్రబాబు నాయుడిని కలిసిన తీరు మీరు చూశారు, పవన్ని కలిసిన తీరు చూశారు. కాబట్టి ఈరోజు ఆమె మాటలకి క్రెడిబిలిటీ లేదు అనేది కూడా స్పష్టంగా చెప్తున్నాను. రాజశేఖర్ బిడ్డగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా ఉన్నప్పుడు ప్రేమాభిమానం ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది, పాపం ఈవిడ ఎండల్లో తిరుగుతుంది అనే ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రజలు అసహించుకునే కాంగ్రెస్ని, ప్రజలు తరిమేసిన కాంగ్రెస్లో చేరి ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలనుకున్నప్పుడు షర్మిల మాటలకి అర్థం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పింది, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ తెలంగాణ ప్రజలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పింది. మరి అలాంటి బిడ్డ ఈరోజు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తెలంగాణని గాలి వదిలేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చి మళ్ళీ కొత్త అవతారం ఎత్తితే ఏ విధంగా గౌరవం ఉంటుంది, మాటకి క్రెడిబిలిటీ ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, పావురాల గుట్టలో ఇచ్చిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు కూడా ఎవరికి కమిట్ అవ్వలేదు, ఎవరికి తల ఉంచలేదు. ఈ రోజు వరకు ఎవరితో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళలేదు. కాబట్టి ఎవరో ఏదో చెప్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది పిచ్చి, వాళ్ళ పిచ్చి. జగనన్న ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది స్పష్టంగా ఆయన అనేక సార్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేస్తారని చెప్పడం అనేది కూడా మీరు గమనించారు. చంద్రబాబు నాయుడు పర్యాటక ఓటు నోటు కేసులో దొంగలా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలని ఎంపీలని ఎత్తకపోయి వైస్రాయిలో పెట్టి చెప్పులు వేయించినోడు, అసలు రాజకీయాల్ని డబ్బుతో భ్రష్టు పట్టించి పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని డబ్బులు పెట్టుకునే ఈ పెద్ద మనిషి మా గురించి మాట్లాడడం సిగ్గుచేటు. నేను ఆ పార్టీలో 10 సంవత్సరాలు పనిచేశాను. ఈ 10 సంవత్సరాల్లో నేను ఏ రోజైనా ఒక తప్పు చేశానో, ఒకరి దగ్గర ₹1 తీసుకున్నానో ప్రూవ్ చేయమనండి. మీ పార్టీలో పనిచేసిన వ్యక్తినే కదా. ఈరోజు 24 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన కనిపిస్తుంది, నేను పదవులు అమ్ముకుంటున్నాను. దీన్ని బట్టి ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మా స్థాయికి వచ్చేసిందనేది గమనించాలి. జగన్ గారి మీద వాళ్ళ చెల్లెలే చేసినప్పుడు ఎవరో తెలియని వాళ్ళు మనం సామాన్యుల్ని కౌన్సిలర్ చేసినప్పుడు వాళ్ళు అమ్ముడుపోయి మాట్లాడరని ఎలా అనుకుంటారు మీరు? వాళ్ళ వ్యాపారం ఏంటో ఒకసారి కనుక్కోండి. వాళ్ళు ఈరోజు కౌన్సిలర్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ పుణ్యం. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు, ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు, ఈ జగనన్న నాకు తెలియదు. నేను వైసీపీ కోసం, జగనన్న కోసం నిస్వార్థంగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నా ఇంటిని పక్కన పెట్టి, నా బిడ్డలను పక్కన పెట్టి, నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా, ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని, ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్క మహిళ 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. క్యాంపెయిన్ రన్ చేయమంటే చేశాను. ఎక్కడ ఏ అవసరం ఉన్నా, ఏ పదవిని కాంక్షించకుండా, నాకిది కావాలి, నాకిది చెయ్యి అని అడగకుండా ఒక సామాన్య కార్యకర్తకైనా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈరోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులేదు. ఈరోజు వైసీపీ పార్టీకి, వాళ్ళ క్యాడర్కు, వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని, వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని, రాజశేఖర రెడ్డి బిడ్డనని గాని, వాళ్ళకింత మేలు చేసిందానని గాని ఈరోజు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోలేదు. ఈరోజు మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా, ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా
రోజుకొక స్టోరీ చెప్తారు, రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు, రోజుకొక జోకర్ ముందుకు వస్తాడు, ఒక కొత్త మాట చెప్తాడు. నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట, నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట, ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట, పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట, షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి, మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము, జగన్ను జైల్లో పెట్టండి అని నా భర్త ఆయనకు చెప్పాడట. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి. అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు, మీ కుతంత్రాలకు ఏదైనా హదుపు ఏదైనా ఉందా? నా భర్తకు పదవీకాంక్ష ఉందా? మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళమా? మాకు పదవీకాంక్ష ఉంటే ఒక్క పదవైనా తీసుకున్నామా మేము? మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పదవి తీసుకోలేదు కదా. మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే పోనీ అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా? పోనీ అప్పుడైనా నేను పదవులు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు. మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి? నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది, కానీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి? అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా? నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట. నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పార్టీ, మా వదినమ్మతో కలిసిపోయాడు. పోని నా భర్త షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే, అది భారతిరెడ్డి గారి ముందు అడిగాడా వెనకాల అడిగాడా? పోనీ దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? పోనీ ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారంటున్నారే, ఆయన ఆన్ రికార్డ్ గా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా? ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు చనిపోయాడు, బదులు చెప్పడానికి లేడు కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు. పోనీ ఆయన కొడుకు బతికే ఉన్నాడు, ఆయన కొడుకు ఉన్నాడు, పోనీ ఆయన కొడుకు చేత అయినా చెప్పించండి మీరు, మీకు దమ్ముంటే, మీది నిజమైతే. చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు. ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత, ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే. ఉచ్చం నీచం అవసరం లేదా? ఆడపిల్ల అన్న ఇంగితం కూడా లేదా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? ఇంకా సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి షర్మిలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు.